తోటల్లో పండే పచ్చని జీడిపిక్కలను తెల్లగా జీడిపప్పుగా ఎలా మారుస్తారు? జీడిపిక్క మనం తినే జీడిపప్పుగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎలా ప్రాసెస్ చేస్తారో చూద్దాం. ముందుగా రైతులు జీడి మొక్కల నుంచి జీడిపిక్కలను సేకరిస్తారు. వాటిని వేరు చేసి ఎండబెడతారు. ఆ తరువాత మిల్లులకు అమ్ముతారు. మిల్లుకు వచ్చిన జీడిపిక్కలు రకరకాల సైజుల్లో ఉంటాయి. వాటిని సైజు బట్టి వేరు చేయడంతో జీడిపప్పు ప్రయాణం మొదలవుతుంది. చిన్న చిన్న యూనిట్లలో అయితే ఈ పని మనుషులే చేస్తారు. జీడిపిక్కలను సైజును బట్టి వేరు చేస్తారు. దీని తర్వాత చిన్న యూనిట్లైనా పెద్ద యూనిట్లైనా అంతా మిషన్లపై చేయాల్సిందే. సైజింగ్ అయిన తర్వాత వీటిని వేడి నీటితో శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఒక రోజంతా చల్లబరుస్తారు. కూలింగ్ అయిన తర్వాత జీడిపిక్క నుంచి జీడిపప్పును వేరు చేసే ప్రక్రియ మొదలవుతుంది. ఇలా సిద్ధమైన జీడిపప్పును ట్రేలలో పెట్టి వేడి చేస్తారు. పీలింగ్ అంటే జీడిపప్పుపై ఎర్రగా కనిపించే పొరను తొలగించడం. ఆ పొరను జీడిపప్పు డ్యామేజ్ అవ్వకుండా తొలగించడంతో జీడిపప్పుగా మారే జీడిపిక్క ప్రయాణం సగం ముగిసినట్లే. మిషన్ల ద్వారా మాన్యువల్ గాను పీలింగ్ జరిగిన తర్వాతే మనం తినే జీడిపప్పు సిద్ధమవుతుంది. దీంతో పచ్చని జీడిపిక్క తెల్లని జీడిపప్పుగా మారినట్లే. ఈ జీడిపప్పును సైజు బట్టి గ్రేడ్లుగా విభజిస్తారు. సుమారు కేజీ జీడిపిక్కలను ప్రాసెస్ చేస్తే పావు కిలో నాణ్యమైన జీడిపప్పు వస్తుంది. జీడిపిక్క తోట నుంచి ఫ్యాక్టరీకి వచ్చాక మనం తినే జీడిపప్పు తయారు కావడానికి సుమారు 8 రోజులు పడుతుంది.